దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కాస్త నిదానించింది. హైదరాబాద్ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి 3 నెలల్లో తగ్గిపోయాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13% మేర తగ్గుదల నమోదైంది. 2025 జనవరి మార్చి కాలాల్లో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 1,13,602 యూనిట్లు అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అవి 98,761 యూనిట్లకు తగ్గాయి. ఈ మేరకు వివరాలను ప్రాప్ ఈక్విటీ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. 1,00,000 యూనిట్ల లోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తరువాత ఇదే ప్రథమం అని పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్పై ప్రభావం చూపించడంతో పాటు తాజా సరఫరా తగ్గడం కూడా కారణమని విశ్లేషించింది. ముంబై, పూణే, థానే నగరాల్లో గృహ విక్రయాలు అత్యధికంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ తగ్గుదల వరుసగా 20%, 25%, 24%గా నమోదైంది. మరోవైపు 17,991 యూనిట్ల విక్రయాలతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో 16,114 యూనిట్లతో పూణే, 15,959 యూనిట్లతో థానే నిలిచాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో విక్రయాలు తగ్గినా ఢిల్లీ, బెంగళూరులో కాస్త పెరిగాయి. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 11,546 యూనిట్లు ఇళ్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి మార్చి కాలంలో విక్రయాలు 13,725 యూనిట్లతో పోలిస్తే 16% తగ్గాయి. చెన్నైలో 4% తక్కువగా 4,765 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.